ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంది, జాగ్రత్త. ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలంటున్న మంత్రి అచ్చెన్న సూచన. ఇక ఏళ్లుగా సాగుతోన్న శ్రీశైలం నిర్వాసితుల ఆందోళన. ఏపీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కోసం ఎఫ్టీసీ కసరత్తు. ఇలాంటి అప్డేట్స్ అన్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని, ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా అధికారులకు సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు. చుక్క నీరు కూడా వృధా కాకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ వంటి నదులు ఉన్నా వర్షాల ద్వారా వచ్చే నీరు సముద్రంలో కలుస్తోంది తప్ప వ్యవసాయానికి ఉపయోగించుకోలేకపోతున్నామన్నారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని 2014లో చంద్రబాబు అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారన్నారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి తాము 97% పనుల్ని పూర్తి చేస్తే గత ప్రభుత్వం అవసరం లేని లిఫ్ట్ ఇరిగేషన్ ను ప్రాజెక్టులు చేర్చిందన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు కేజీ రోడ్డు పటేల్ కూడలిలో అర్ధనగ్నంగా భిక్షాటన చేశారు శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు. 80 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం నీటి ముంపు బాధితుల్ని బిచ్చగాలుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు నిర్వాసితులు. ప్రభుత్వం స్పందించి 98 జీవో ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. న్యాయం చేయకుంటే హామీ ఇచ్చిన చోటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు హెచ్చరించారు. అమరావతిలో తొలిసారి సమావేశమైన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికపై చర్చించింది. ఫిలిం, టీవీ, నాటక రంగాల అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడిగా మెహర్ రమేష్ ఎంపిక చేసింది. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి రూట్ మ్యాప్ రూపొందించాలని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్ణయించింది. పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతులపై విస్తృతంగా చర్చించింది. చిత్రీకరణకు అనుకూల వాతావరణం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కార్పొరేషన్ ప్రకటించింది. నంది అవార్డుల నిర్వహణకు సంబంధించి విధి విధానాలపై ప్రత్యేకంగా చర్చించింది బోర్డు. తిరుమల లడ్డు సహా శ్రీవారి ప్రసాదాల తయారీలో మరింత నాణ్యతకు చర్యలు చేపట్టింది టీటీడీ. అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పోషక విలువలతో కూడిన ప్రసాదం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మైసూరులోని CSIR, CFTRIతో MOU కుదుర్చుకుంది. టీటీడీ ఆధ్వర్యంలో తయారై పంపిణీ అయ్యే శ్రీవారి ప్రసాదాలు, ఆహార పదార్థాలను భక్తులకు మరింత నాణ్యతతో అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన ఈ ఒప్పందంతో టీటీడీ ఆహార నిర్వహణ వ్యవస్థల్లో శాస్త్రీయ పద్ధతుల్ని ప్రవేశపెట్టనుంది.